కృపగల దేవుడు మన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్న మమ్మలను నీ ఆత్మశక్తితో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల్లో మీరున్నారు. కొద్దిసేపు నీ వాక్యాన్ని వినాలని ఆశతో ఉన్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని మాకు బయలుపరచండి. నీ వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం 3 మాటల గురించి మనం నేర్చుకుందాం. ఎస్, నో, ఆల్ రైట్. ఏంటంట? ఎస్ ఎవరికి చెప్పాలి, నో ఎవరికి చెప్పాలి, ఆల్ రైట్ అని ఎవరికి చెప్పాలి. ఎస్ అంటే అవును, నో అంటే కాదు, ఆల్ రైట్ అంటే రైట్ అలాగే చేస్తాం, కొనసాగుతాం, లేదా మంచిది చేద్దాం. ఈ 3 విషయాలు ఎవరు చెప్పాలి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యేసు ప్రభువు వారికి మార్తకు డిస్కషన్ జరుగుతుంది. ఈమె అంటుంది కదా, అవును ప్రభువా, ఎస్ ప్రభువా అంటుంది కదా. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. యేసు క్రీస్తే దేవుడని, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి. ఎస్, మా దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అవును. మార్తలాగా చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. హెబ్రీ పత్రికల 13:8 యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. యుగ యుగాలకు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఎస్ అని మనం చెప్తా ఉన్నాం దేవుని. అవును ప్రభువా, నీవు దేవుని కుమారుడివి, మా విమోచకుడివి, మా రక్షకుడివి, మా పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లవి నువ్వే. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చెప్పబడతా ఉంది. ఇదిగో 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూతురు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్, హల్లెలూయా. ఒకానొక రోజు యేసు ప్రభు రాబోతా ఉన్నాడు మేఘారూఢుడై. ప్రతి నేత్రము ఆయన చూసును, చివరికి ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. భూజనులందరూ ఆయన చూసి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, నేనే కదా ఆయన్ని సిలువేసింది, ఆయన గురించి ఎంతో మంది చెప్పారు, నేను నమ్ముకోలా, ఈ దుస్థితిని నేను ఎదుర్కొనవలసి వచ్చింది అని రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దేవుడు అబ్రహామును పిలిచాడు, నీ దేశాన్ని నీ బంధువులను విడిచి రమ్మని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? వస్తానన్నాడా రానన్నాడా? ఎస్, నేను వస్తా. హల్లెలూయా. ఆయన ఎవరో తెలీదు. పిలిచిన ఆయన సంగతి, ఎప్పుడు ఆయన చూసిన వాడు లేడు, ఆయనతో మాట్లాడిన వాడు కాదు. పిలవగానే వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు అని అనగానే నేను వచ్చేస్తాను అన్నాడు. అంతే. ఇంకో చోట అంటాడు, వృద్ధాప్యములో దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకును అనుగ్రహించినప్పుడు ఆయన తీసుకొచ్చి మోరియా దగ్గరికి వెళ్ళి పర్వతం మీద అర్పించమని చెప్పాడు. ఏమన్నాడు ఈయన? నో అన్నాడా? ఎస్ అన్నాడా? ఎస్. వృద్ధాప్యంలో నువ్వు నాకు ఇచ్చిన ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను తీసుకొచ్చి నీకు బలి అర్పించేస్తానన్నాడు. హల్లెలూయా. పిలిచినప్పుడు అవును వచ్చేస్తానన్నాడు. ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చినప్పుడు కూడా సందేహింపక ఎస్ చెప్పాడే కానీ నో చెప్పలా. అలాగున ఎస్ చెప్పగలిగే స్థైర్యం మనలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఏ రీతిగా నువ్వు ఉన్నావు, ఏ రీతిగా మనం ఉన్నాం? ఇందాక నేను మన రాజేష్ వాళ్ళ చూడటానికి వెళ్ళాను. అమ్మాయి ఒక సాక్ష్యం చెప్పింది నాకు. అనయ్య, మేము ఉన్న బెడ్ పక్కనే ఒక పిల్లడు ఉన్నాడు, డాక్టర్లు వచ్చి చెప్పారు ఇతనిలో ఏదో శక్తి పనిచేస్తుందమ్మా, అసలు ఇప్పుడు దాకా ఉన్నాడు అని అంటేనే అసలు రికార్డు, ఇంకా ఆరోగ్యంగా తేలుకుంటున్నాడంటే ఈయనలో ఏదో శక్తి పనిచేస్తుంది అన్నారు. పక్కన ఒకళ్ళు హిందూస్ ఉన్నారంటూ, వాళ్ళు చూసి వచ్చి అమ్మ నీ దగ్గర ఉన్న బైబిల్ మాకు ఇస్తావా, మాకు కూడా ప్రార్థన చేస్తారా మా గురించి కూడా అని అడిగారు. ఇచ్చాను. ఇచ్చిన 2-3 రోజులకి చనిపోయాడు. అదేంటి, హిందూస్ కదా, వారు దేవుడిని నమ్ముకుంటారుగా, మరి అతను బ్రతికిస్తే, ఆ పిల్లను బ్రతికిస్తే అలా ఎందుకు జరగలేదు అని ప్రశ్నించింది. చాలాసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు, ఆధ్యాత్మికత, వాళ్ళ లేగటం ఎలాగో ఉంటుందో అని. అమ్మా, దేవుడు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడుతుంటే మన బర్త్ డేట్, డెత్ డేట్ ఇచ్చేస్తాడు. కండిషన్స్ అప్లై చేస్తే పని జరగదు. నువ్వు నాకు ఈ పని చేస్తేనే నేను నమ్ముకుంటాను అని అంటే కుదరదు. సావైనా బ్రతుకైనా ఆయనతోనే. మమ్మల్ని బ్రతికించినా బతికించకపోయినా, మా పిల్ల బతికినా లేకపోయినా అని అంటే ఒక మాట సరిపోయేది. అలాగనే హిజ్కియా గారికి దేవుడే చెప్పాడు, మరణకరమైన రోగం వచ్చింది సర్దుకోమని. ఆయన వెళ్ళి నువ్వు నన్ను బ్రతికిస్తే నేను సేవ చేస్తానని అనలా, కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. కానీ ఆయన కండిషన్స్ అప్లై చేయలేదు ఆయనకి. కాబట్టి అట్లాంటిది పెట్టకూడదు. మనం ఉన్న మన ఆయుష్ ఎంత మటుకో అంత మటుకే మనం ఉంటాం. ఆయన ప్రశ్నించే అంత అధికారం మనకు లేదు అని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇలా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మా ప్రతి వ్యక్తికి వాగ్దానం చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా ప్రభు సన్నిధిలో మనం, కానీ కండిషన్స్ అప్లై చేయకూడదు. నువ్వు ఇలా బ్రతికిస్తేనే, నాకు ఈ కార్యం చేస్తేనే అని కండిషన్స్ పెట్టకూడదు. మనం కండిషన్ పెడితే ఎలాగా కుదురుతుందండి? కండిషన్స్ ఎప్పుడు పెట్టకూడదు. నీకు అప్పగిస్తున్నా, నీ చిత్తము నా ఎడల నా కుటుంబం పట్ల నెరవేర్చుకో, అంతే. అలాగున మనం అనాలి. వృద్ధాప్యంలో 99 సంవత్సరాలప్పుడు కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు.
తీసుకొచ్చి బలి అర్పించమంటున్నాడు. పర్వతం చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పాడు, దహన బలిగా అర్పించమని చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? అదేంటయ్యా ఇంత ఇది చేసి వాగ్దాన కూతుర్నిమ్మని చెప్పి ఇచ్చానని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఆయన బలి మంట పెట్టి కుదరదు అన్నాడా? మారు మాట్లాడకుండా పిల్లోడిని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం వింటాం కానీ ఆచరణలో పెట్టాం. వాక్యాన్ని వినటం మాత్రమే వింటాం, ఆచరణలో పెట్టాం. దేవుడు ఏం చెప్పాడో మనం వినాం, మనం చెప్పింది ఆయన వినాలి అంతే. అది ఎట్లా కుదురుద్ది? ఆయన చెప్పిన దాన్ని నువ్వు విని ఎస్ చెప్పాలి, కానీ నువ్వు చెప్పిన దానికి ఆయన ఎస్ చెప్పాలంటే కుదరదు. అలాగనే ఈయన చెప్పాడు కదా 22:12 ఆదికాండ గ్రంథంలో, దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళు, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. వెంటనే తీసుకువెళ్ళాడు, ఆ మోరియా దేశానికి వెళ్ళాడు, పర్వతం మీదకి వెళ్ళాడు, తీసుకొని వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, అన్నీ చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆగో, నీ కొరకు అక్కడ కొట్టేలు ఉంది, ఆ కంపలో తీసుకొచ్చి దాన్ని అర్పించు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కండిషన్స్ పెట్లా, కండిషన్స్ లేదు. ఆయన చెప్పిన దానికి అంటమే మనం. అవును ప్రభా, నీవు దేవుడివి, నా కోసం వచ్చావు, నా పాపాల కోసం నీ పరిహారంగా నీవు సిలువకి ఎక్కావు, చివరి రక్తపు బొట్టు వరకు నా కొరకు కార్చావు, ఒక మాదిరిని చూపి వెళ్ళావు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడని చెప్పావు. ఆ రీతిగానే మేము ఉండాలి, కానీ మా ఇష్టానుసారంగా మేము ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏది అడిగినా ఎస్ చేస్తాను అన్నాను, ఏది చెప్పినా చేస్తాను అనాలి. అలాగనే చూడండి, గలిలయ నది సముద్ర తీరాన జాలర్లు చేపలు పట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు వలలో దోర్లు బాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి చెప్పాడు, సీమోను, ఆంద్రేయ, జెబెదయి కుమారులు యాకోబు, యోహాను చెప్పాడు. ఏమన్నాడు? రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. వాళ్ళు నో చెప్పారా? లేదు. వెంటనే ఆయన వెంబడించారు. సమస్తమును విడిచి ఆయన వెంబడించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చెప్తావు? ఎస్ ప్రభు, నువ్వేం చెప్తావు అది నేను చేస్తా. నువ్వు నాకు ఏం మాట్లాడతావో చేస్తా, ఏం చేయమంటావో చేస్తా. నిన్ను వెంబడిస్తా ఉన్నాను కనుక వెంబడించే యజమానుడు ఏం చెప్తా చెయ్యాలి, కానీ దాసుడు చెప్పినట్టు యజమానుడు చేయడు కదా. కనుక ప్రభు ఏం చెప్తాడో దాన్ని మనం ఎస్ ప్రభు, నువ్వు చెప్పినట్లు నేను చేస్తానని చెప్పాలి. హల్లెలూయా. అలాగనే రెండవది ఏంటి? ఎస్ అయిపోయింది, నో కదా. దేనికి నో చెప్పాలి మనం? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే, చదవదులే చెప్తాను. నాబోతు అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. అహాబు రాజు చూసి ఈ నగరానికి ఆనుకొని, ఈయనున్న దానికి ఆనుకొని కొంత ద్రాక్ష తోట కనిపించింది. ఆ ద్రాక్ష తోటని దాసులను పంపించి, అబ్బాయి అది కావాలి మనకి, కూర తోటలు పెంచుకుందాం, దాన్ని అడగమని ఆయన చెప్తాడు. ఆయన ఏం చేస్తాడంటే, అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుట నాకు ఏమాత్రము వల్ల పడదునో నేనెవనో అన్నాడు. రాజుగారు అడిగాడు,
ఆ తోట నీకు దానికి తగిన దానికి ఏం కావాలో నేను ఇస్తాను, ఈ రాజ్యంలో నీకు ఏం కావాలో అన్నాడు. నేనివ్వను అని అన్నాడు. ఆయన ఎందుకు ఇవ్వనన్నాడు? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పొరుగువాన్ని దేన్నైనా నువ్వు ఆశించకూడదు కదా. వీడు దేన్ని ఆశించాడు? ఒక రాజు కావలసినంత రాజ్యంలో బోళ్ళంత చోటు ఉంది, బోళ్ళంత తోటలు ఉన్నాయి. కానీ ఒక చిన్న ద్రాక్ష తోట తన నగరం ఆనుకొని ఉందని నాబోతుని అడిగితే నాబోతు నేను ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వనన్నాడు? సంఖ్యాకాండము 36వ అధ్యాయము 9వ వచనం చూడండి. అక్కడ స్వాస్యము ఒక గోత్రం నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. అర్థమవుతుందా మీకు? అతను నిరాకరించడానికి గల కారణం ఏమిటంటే స్వాస్యము, దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్యములో నిలిచి ఉండవలెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాన్ని ఏదో ఎవడో వచ్చి అడిగేస్తే ఇవ్వటానికి వీల్లేదు. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండి పైనుంచి కిందకు వస్తుంటే సాతానుడు వెళ్ళి వాడిని శోధించాడు. ఆయన ఏం చేశాడు? వాడు వెళ్ళి యేసయ్యను శోధించాడు. ఇదిగో ఇక్కడి నుంచి దూకు, దూతలు ఉన్నారు కాపాడతారు కదా. ఈ రొట్టెల్ని ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ఇగో నాకు మొక్కు, ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. ప్రతిదానికి వాక్యం ద్వారానే సమాధానం చెప్పాడు. సాతానుడు ఏది అడిగినా నువ్వేం చెప్పాలి? నో, నేను చెయ్యను, ఇది నా స్వాస్థ్యం, నా ప్రభు నాకు అనుగ్రహించిన ఈ స్వాస్థ్యాన్ని నేను నీకు దండం పెట్టడానికి కూడా వెళ్ళలేదు. ఏది యూరోప్లో లేండి, ఎక్కడికో వెళ్ళాం, ఏదో దండం పెట్టేటట్టు కుదరదు అక్కడ. నో పెట్టడానికి వెళ్ళలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తీసుకొచ్చి ప్రతిమని చేయించి ప్రతిమకు మొక్కమన్నారు. మొక్కారాడు. అగ్నిగుండం 3 మండించేటట్టు చేశారు. కానీ ఏమన్నారు తెలుసా? ఆ రాజును పట్టుకొని, ఓ రాజా, మా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వము చేయగల సమర్థత కలిగిన వాడు, ఈ మండుచున్న అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు. ఒకవేళ మమ్మలను రక్షించకపోయినా సరే మేము ఆ ప్రతిమకు మొక్కమని చెప్పాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ దుస్థితి వచ్చినా వాడికి తలొక్కడానికి వీల్లేదు. నో, నేను ఇలాగ చేయను. చిన్న అభ్యంతరాలు మనకి, ప్రార్థన చేయొద్దు అని చెప్పారు దానియేలు గారు. ఊరుకున్నాడా? సింహాల పనులు చేశాడు, ఊరుకున్నాడా? మనకి చిన్న అవకాశం దొరికితే చాలు ప్రార్థన ఇప్పుడు మానేద్దామని చూస్తాడు. అందుకని యేసు ప్రభు వారు ఊరికనే చెప్పలా, మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కనుక వాడు ఏది అడిగినా నో అని చెప్పటమే. వాడు ఏది అడిగినా నో, ప్రభు ఏది అడిగినా ఎస్ చేస్తామంటాడు. హల్లెలూయా. యోసేపు ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఆదికాండ గ్రంథం 39:10 వచ్చిన చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఏమంటున్నాడు? సాతాను శోధిస్తా ఉంది కానీ ఏమంటున్నాడు? నా దేవుడు ఎదుట నేను ఈ పాపం చేయను.
మనం అనుకుంటుంటాం మన ఇష్టానుసారంగా ఇది చేసుకుంటున్నాంలే, ఎవరు చూస్తున్నారు మనకే అని అనుకుంటాం. కానీ ఒక ఆయన ఉన్నాడు, అన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మన నడక, మన పడక, మన తీరు, మనం చేసే పనులు అన్ని పరిశీలన చేస్తాడు. అందుకని అంటున్నాడు ఆయన, నా దేవుని ఎదుట నేను ఘోరమైన పాపం చేయను, నో నేను చేయను అన్నాడు అంతే. అలాగనే చూడండి, మృతికైన విషయం ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ హామాన్ అనేవాడు వస్తా ఉంటే అందరు లేచి నమస్కారం చేయాలి, ఈ మృతికై మాత్రం చేయట్లా. ఆయన మంచి మాట అంటాడు. ఎస్తేరు గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండను. ఏమంటున్నాడు? ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, నేను ఎవరినని చెప్పాలి? మనం ఏదన్నా ఒక చోటకి వెళ్ళావు, అక్కడ ఏదో విగ్రహారాధన జరుగుతుంది, ప్రసాదాలే చేస్తాం, ఏదో చేస్తారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మేము ఎవరో, మేము క్రైస్తవులు అండి, మేము ఆ పని చెయ్యం. చంపేస్తారన్నారు, చంపుకొని హింసలు పెడతా ఉన్నారు. యూదుడు అన్నవాడినల్లా చంపేస్తున్నారు. కానీ వాడికి మాత్రం ఉరుకొయ్య తయారు చేశారు. కానీ ఆ ఉరుకొయ్య మీద తయారు చేసినోడు హామాన్ని ఉరి తీశారు. కానీ నమస్కారం పెట్టకుండా ఉన్న మొర్దుకైన మాత్రం తీయరు. హల్లెలూయా! గొప్ప దేవుడు అండి ఆయన. చెప్పినది నువ్వు వింటే, సాతాను చెప్పిన దానికి నో చెప్తే అద్భుతమైన కార్యాలు చూస్తాను. నేను పెట్టను అన్నాడు అంతే. ఈ మధ్య మీకు చెప్పాను నేను చాలాసార్లు. కాకినాడ టౌన్ స్టేషన్లో మెట్ల దగ్గర ఒక ముసలం అడుక్కుంటా ఉంది. వాట్సాప్లో కూడా చూస్తే ఇంకా ఉందా మెసేజ్. ఓ ముసలం అడుక్కుంటుంది. ఒక ఆయన రాధా మనోహర్ దాస్ గారు అని ఆయన హిందూ ప్రచారకర్తగా ఆయన చేస్తూ ఉంటాడు. ఆ మెట్ల దగ్గర ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని మెట్ల దగ్గర అడుక్కుంటున్నావు, నీకు 150 రూపాయలు ఇస్తా, ఇంక నువ్వు అడుక్కునే పని లేదు, ఇంటికి వెళ్ళొచ్చు, జై శ్రీరామ్ అని అన్నాడు. ఏమందో తెలుసామా? నేనెందుకంట, ఎవరో అడుక్కునే ముసలమ్మ. నేను అన్నా, అదేంటమ్మా అను, ఇస్తాను, నీకు ఎంత కావాలో 150 కాదు ఇంకో 100 ఇస్తాను. నేను అన్నా అందు. ఇప్పటికీ ఉంది, రికార్డెడ్, చూసుకోండి కావాలి. ఒక అడుక్కున్న ముసలమ్మ అండి, అడుక్కుని బ్రతికామా, ఆమెకున్న ఇది మనకు లేదు. ఎవరన్నా ఏదన్నా చేస్తామని అంటే లైన్లో నుంచుంటాం మనం వెళ్ళి కదా. కానీ సాతాను మన మీద పన్నే పన్నాగాల విషయంలో నో చెప్పాలి. హల్లెలూయా! దేవుని విషయంగా ఎస్ చెప్పు, సాతాను చేసేదానికి నో చెప్పు. హల్లెలూయా! అలాగనే మోషే విషయంగా ఉంది ఒక మాట. మోషే ఏమన్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం 27వ వచనం. అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడు. హల్లెలూయా! ఆయన అల్పకాల పాపభోగాలు నాకొద్దు, దేవుని ప్రజలతో శ్రమైన అనుభవిస్తాను కానీ ఇక్కడ ఉండను అనేసి దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున నువ్వు నిరాకరించేవాడివిగా, అది పెట్టే తలంపులకు లొంగకుండా నో చెప్పేవాడుగా, నో చెప్పేదానివిగా మనం ఉండాలి. హల్లెలూయా! చివరిగా ఆల్రెడీ చెప్పుకొని ముగించుకుందాం. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును
విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని మిమ్మల్ని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవునికి దృష్టికి అనుకూలమై ఉన్నది. హల్లెలూయా. అవునాయనా, ఆల్ రైట్, అలా చేస్తా. నేను అందరి కొరకు ప్రార్థన చేస్తా, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఆల్ రైట్, మంచి కుర్రవాడు రాబా, అలాగ ఉండాలి. దేవుడు నీకు ఏ తలంపు ఇచ్చాడో దాన్ని వాడుకో. దేవుడు ఏది మనకి ఇచ్చాడో అదే. నేను చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయి. నేను బాగా పాడలేకపోతున్నాను, వాక్యం చదువు. ఏ తలంపు నీకు ఇచ్చాడో ప్రార్థన చేస్తున్నావు, ప్రవచనం ఇస్తాడు, ఆత్మశక్తిని ఇస్తాడు, అన్య భాషలు ఇస్తాడు. నీకేది దేవుడు ఏది అనుగ్రహించాడో దాంతో ప్రభా ఆల్ రైట్ అయ్యా, ఇది ఇచ్చావు నాకు చాలు, హల్లెలూయా అనుకునేటట్లుగా మనం ఉండాలి. అంతేగాని వేరే దానికోసం ప్రాకులాడకూడదు, వేరే దానికోసం ప్రాకులాడకూడదు. దేవుడు మనకేది ఇచ్చాడో దానిలో సాటిస్ఫై కావాలి. ప్రభు చెప్పినట్లు అయ్యా ఇలా చెయ్యి సహోదరుడా, దేవుడు నీకు అనుగ్రహించాడు, దాంతో తృప్తిపడు, చక్కగా తృప్తిపడు. చివరిగా చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమాలాగునున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏంటంట? కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడటం. దేవుని చిత్తం అలాగుంటే అలాగే చేస్తానయ్యా, ఆల్ రైట్ అలాగే చేస్తాం అనేటట్లుగా మనం ఉండాలి. ఎఫెసీయులు 4:25 మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము ఏమై ఉన్నామట? అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే పలుకోవలను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్ అని ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నో అని ఎవరికి చెప్పాలి? సాతానికి చెప్పాలి. ఆల్ రైట్ అని ఎవరికి చెప్పాలి? మన తోటి సహోదరులకు. దేవుడు మనతో చెప్పిన దాన్ని, అయ్యా మనం సుఖంగా నెమ్మదిగా ఈ లోకంలో మనం బ్రతకాలంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వాడుకో, అలాగుండు. ఓకే, ఆల్ రైట్, అలాగే చేస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు విన్న నీవు ఎవరితో ఏం చెప్తావు? దేవునితో ఎస్ చెప్పాలి, సాతానుతో నో చెప్పాలి, సహోదరులతో ఎస్ ఆల్ రైట్ మనం చేసుకుందాం. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ